కళ్యాణ వైభవం హిట్ అయింది, ఒక మనసు ఫ్లాప్ అయింది. సో ఐ థింక్ లైఫ్ అంటే అదే అండి, మన హార్ట్ బీట్ లాగా పైకి పైకి. సో సినిమా కూడా అలాగే ట్రీట్ చేస్తాను. ఒక అమ్మాయి లేకుండా ఒక అబ్బాయి ఎప్పుడు ఉండలేదండి. సో ఒక అబ్బాయి లేకుండా ఒక అమ్మాయి కూడా ఎప్పుడు ఉండలేదు. సో ఇట్స్ బేసిక్గా లవ్ స్టోరీ. ఈ సినిమాలో మోడల్ ఉంది యాక్చువల్లీ. ఈ సినిమాలో మోడల్ అని ఒక క్యారెక్టరేషన్ తీసుకుని దాని తర్వాత నుంచి ఫ్యామిలీ లవ్ స్టోరీకి చౌదరి గారు బాయ్ సార్. డైరెక్టర్ లారెన్స్ గారు అండి, ఆ లారెన్స్ గారు కొత్త అయినా. సో యా బాయ్ సార్. ఇంటర్వ్యూ బ్లాక్ మంచి బ్లాక్ అండి. అండ్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ బాయ్ ఇష్టం బేసిక్లీ. అంటే బేసిక్లీ ఒక మోడల్ కదా, సో ఇప్పుడు అలాంటి క్యారెక్టరేషన్ చేయలేదు వచ్చిన మూవీస్ అన్నింటిలో. సో కొంచెం హైప్ ఉంటుంది అనమాట ఈ క్యారెక్టరేషన్. ప్లేస్కి వెళ్ళాల్సింది, వెళ్ళకుండా నేను ఎందుకు ఇక్కడ ఉన్నానంటే, ఒకటి జోన్స్ డబ్బింగ్ ఇంకా అవ్వలేదు. సో అదొకటి ఈ ప్రమోషన్ లో చూస్తే నెక్స్ట్ మంత్ ఎండింగ్ వస్తాను. సో సెప్టెంబర్ ఆ ఎండింగ్ లో జోన్స్తాన్ రిలీజ్. సో డబ్బింగ్ చెప్పి వెళ్ళకుండా వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ అవుతారని చెప్పేసారు. లోన్ ఆగాను. ఒకటి మళ్ళీ సాయి గోరపాటి గారి ప్రొడక్షన్ మళ్ళీ చేస్తున్నానండి. సాయి గోరపాటి గారి ప్రొడక్షన్ లో, దాని తర్వాత సుకుమార్ గారి ప్రొడక్షన్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఫైనల్ అవ్వాల్సిన ఉన్నాయని చెప్తానండి. మోడల్, సో ఈ మోడల్ ఒక ఆల్రెడీ లవర్ ఉంటారు. షీఈస్ వెరీ పాజిటివ్ అబౌట్ హిమ్ బికాస్ ఈజ్ మోడల్. సో అలాగా అమ్మాయి వల్ల ఎలా జీవితం డౌన్ అయిందని చెప్పి సినిమా అంటే, నేను యాక్చువల్లీ ఫస్ట్ నేను డాన్స్ చేసింది నా లైఫ్ లో ఈ సినిమాకి అండి. బికాస్ రఘు మాస్టర్ చాలా ఫ్రెండ్లీ అండి. అండ్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ గై ఇండస్ట్రీ అంటే రఘు మాస్టర్. అండ్ ఐ లవ్ హిమ్ ఎ లాట్ యాక్చువల్లీ. సో ఆయన నాతో బాగా చేయించారండి. యాక్చువల్లీ నాకు డ్యాన్స్ చాలా కష్టం, అలాంటి నాతో నేర్పించారంటే చాలా టాలెంటెడ్ మాస్టర్. నాకు బేసిక్లీ ప్రతి సినిమాకు నేర్చుకుంటూ ఉంటాము. సో ప్రతి సినిమాకు ఒక్కొక్క దాన్ని అవగాహన పెరుగుతూ ఉంటుంది. అది మనం నేర్చుకోవాలనుకున్నంత మాత్రం రాదండి, అది ఒక ఆర్ట్ అండి. సో అందరికీ యాక్టింగ్ నేర్చుకుంటే మాత్రం యాక్టింగ్ రాదు, అందరికి డ్యాన్స్ నేర్చుకుంటే మాత్రం డ్యాన్స్ కూడా రాదు. సో అది ఎక్స్పీరియన్స్ బట్టి రావాల్సింది తప్ప ఎంత కష్టం రావాలంటే కొంచెం కష్టం ఉంది. ఎందుకంటే నాకంటే ప్రాక్టీస్ చాలా మంది బయట ఉన్నారు, కృష్ణనగర్లో కానీ బయట చాలా మంది ఉన్నారు. సో ఇట్స్ టోటలీ లక్ అండ్ ఇండస్ట్రీ. ఐ బిలీవ్ ఇన్ దట్. స్వరాజ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్స్ అన్ని కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఐ థింక్ 2 songs బ్యాంకాక్లో వేసాం, 1 song వైజాగ్, అండ్ మిగతా రిమైనింగ్ సాంగ్స్ హైదరాబాద్ వేసాం. నేనుగా పైకి రావాలంటే నేను ఎంత కష్టపడాలి, నేను ఎంత యాక్టింగ్ చేయాలి, ఎంత బాగా డాన్స్ చేయాలని చెప్పి నాకు ఎంత ఉంటుందో. యాజ్ అ ప్రొడక్షన్ కూడా పెద్దగా చిన్నగా కాదండి. పైకి రావాలంటే డెఫినెట్లీ ఆ ప్రొడక్షన్ ప్రమోట్ చేసుకోవాలి, పబ్లిసిటీ ఖర్చు పెట్టాలి, మంచి స్క్రిప్ట్స్ ఎంచుకోవాలి, అప్పుడే పెద్ద ప్రొడక్షన్ అవుతారు. ముద్దు అవరండి. నాకు బేసిక్లీ దాని గురించి అవగాహన లేదు. అవగాహన అంటే డెఫినెట్లీ నేను తీస్తానండి. ఫిఫ్టీ డిమాండ్ చేస్తే అది ఏ ప్రొడక్షన్ చేస్తే డెఫినెట్లీ ఆ బ్రాండింగ్ చేస్తారు. సో ఈ బ్యానర్లో చేయాలి, ఆ బ్యానర్లో చేయడం లేదు. అండ్ ఐ థింక్ హీస్ బిజీ విత్, ఆయన చెప్పినట్టుగా మహేష్ బాబుతో ఎన్టీఆర్తో చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఇది నెక్స్ట్ మంత్ 13th రిలీజ్ అవుతుందండి. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. డోంట్ ఎంకరేజ్ పైరసీ.